శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఏంటిది? అది పితృదోషాలు ఉన్నాయా? పితృశాపాలనేవి తగులుతాయా? ఎవరు ఈ క్వశ్చన్ ఇచ్చారో కానీ మెయిల్ ద్వారా చాలా అద్భుతమైన క్వశ్చన్. పితృదోషాలు ఉన్నాయి, పితృశాపాలు తగులుతాయి. పితృశాపాలు అందుకే కదా చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పేది, పిల్లల్ని మీరు ఏవంటే అవి తిట్టకండి, తల్లిదండ్రులు తిడితే అవి ఫలిస్తాయి అని. చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది కొందరిళ్లలో. కొంతమంది దీనమైన పరిస్థితి చూసి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టిన శాపనార్థాలు విని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తిట్టకూడదు, కోపంలో కూడా తిట్టకూడదు. ఎలా తిట్టాలి? పోరా, నువ్వు బాగుపడతావు, పోరా, ఎప్పటికైనా అలా తిట్టండి, బాగుంటుంది కదా. ఆ పిల్లాడు కూడా కోపంలో ఉన్నా కానీ తక్కువ వేసి వెళ్ళిపోతాడు. మనం తిట్టినది ఏంటిది? బాగుపడతావు అంటే ఏమవుద్ది? వాడు బాగుపడిపోతాడు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు రోడ్లు ఊడ్చుకొని బతుకుతావు, నువ్వు పొరకలు వేసుకొని పోతావు. కొన్ని ప్రాంతాల్లో ఈ వర్డ్ వాడతారు, పొరకలు వేసుకొని వెళ్తావు అని రాయలసీమలో వాడతారు. ఇలాంటి పదాలు వాడితే వంశాలే కూలిపోయాయి, అభివృద్ధిలోకి రావట్లేదు. అందుకే తల్లిదండ్రులందరూ కూడా దండం పెట్టి చెప్తున్నాను, కోపంలో కూడా మీ పిల్లల్ని తిట్టకండి. మీ పిల్లలు బాగుపడితే మీ వంశం బాగుపడుతుంది. పితృదోషాలు ఉన్న చోట ఇలాంటివి జరుగుతాయి. పితృదోషాలు ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు, తిట్టినప్పుడు అవి ఫలిస్తాయి. ఎలా మరి? ఏం చేయాలమ్మా? ఇప్పటికే జరిగిపోయింది. మీ వీడియో చూసేవారు కొన్ని తెలియలేదు, ఇప్పుడు తెలిసాయి. మరి ఏం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్తం. పితృదేవతల్ని ప్రాయశ్చిత్తం కోరుకోవటం. మీ వంశాన్ని నిలబెట్టే వాళ్ళని ఈ విధంగా తిట్టాను, మమ్మల్ని క్షమించండి, శరణు వేడుతున్నాను, వాడు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి అని చెప్పి కోరటం మొదటి మెట్టు. ప్రాయశ్చిత్తం కోరి, తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరారు అంటే మీకు 60-70% మీరు అన్న మాటను వెనక్కి తీసుకున్నట్టు. అది జరగదు. ఆ తర్వాత పితృదేవతల పేరు మీదుగా కొన్ని కార్యాలు చేయటం. ఏంటిది? దాన ధర్మాలు చేయటం, ప్రతి అమావాస్యకి తిల తర్పణ చేయటం. ఆ రోజున ఒకళ్ళ భోక్తని, ఎవరైనా కానీ మీ పితృదేవతలు వాళ్ళ రూపంలో వచ్చారని భావించి భోజనం పెట్టటం, ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టటం, ప్రతిరోజు పితృదేవతల్ని క్షమించమని వేడుకోవటం. ఇవి చేయటం వల్ల ఈ దోషాల నుంచి, శాపనార్థాల నుంచి మీరు బయటపడగలరు. పితృదేవతల అనుగ్రహం లేనిది దేవతలు కూడా ఏం చేయలేరు అని చెప్తోంది శాస్త్రం. మీకు గరుడ పురాణం చదివితే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి ఎంత అవసరమో తెలుస్తుంది. పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు ఎంత అవసరమో తెలుస్తుంది. నిర్వంశమైన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయండి ఈ శాపనార్థాలతో. ఎంత తప్పు చేసి ఉండాలి తల్లిదండ్రులు, చాలా చాలా తప్పు, మహాపాపం. మనం కన్నబిడ్డల్ని మనమే తిడితే, మనమే నాశనం అయిపోమంటే ఇంకెందుకండి మన జీవితం? వాళ్ళని ఎందుకు కనాలి? ప్రతి బిడ్డ కూడా కోరుకుంటుందంట, తను జన్మించబోయే ముందు, ఒక తల్లి గర్భంలోకి వెళ్ళిపోయే ముందు ఆ తల్లి కావాలి, ఈ తండ్రి కావాలని తనే కోరుకుంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అట్లా ఆ కోరుకొని జన్మం తీసుకొని మన ఇంట జన్మించినప్పుడు వాళ్ళ జీవితం నాశనం అవ్వాలని కోరుకోవటం ఎంత తప్పు అసలు. అంత కోపం, అంత ఆవేశం, ఇవన్నీ కంట్రోల్ చేసుకోండి. ఎందుకు అంటే నాశనం అయిపోయాడు అంటే చెప్పలేము, వాళ్ళు ఏ యాక్సిడెంట్లోనే వెళ్ళిపోవచ్చు, నిర్వంశం అయిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కండమే కాదు, పెంచడం కూడా ఒక ఆర్ట్, అంటే ఒక కళ అన్నమాట. ఆ కళలో అందరూ సక్సెస్ అవ్వరు, నిజం చెప్తాను. పూర్వజన్మ పుణ్యంతో సక్సెస్ అవ్వచ్చు, కానీ మామూలుగా అయితే పిల్లల్ని పెంచటంలో సక్సెస్ అవ్వటం చాలా చాలా అరుదుగా ఉంటుంది. పిల్లల్ని అద్భుతంగా తయారు చేసి, ఛత్రపతి శివాజీని వాళ్ళమ్మ తయారు చేసినట్లుగా అలా చేయటం అనేది చాలా చాలా యుద్ధం లాంటిది అన్నమాట అది. కాబట్టి దోషాలనేవి ఉన్నాయి. పితృదోషాలనేవి ఎలా వస్తాయంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని సరిగా చూసుకోకపోవటం,
వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని తిట్టడం, ఆ అన్నం పెట్టకపోవటం పితృదోషం కిందికి వస్తుంది. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొంతమంది తిడుతూ ఉంటారు. ఏ విధంగా తిడుతూ ఉంటారు? ఏంచిపోయాడు, ఊరికే కని పడేసిపోయాడు వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం. ఓ ఆస్తిలో, ఓ ఇల్లులో, ఒక పొలం ఇలా తిడతారు. అది దోషం కిందికి కన్వర్ట్ అవుతుంది. చాలా తప్పు. పితృదేవతలు మనకి మన తల్లిదండ్రులు మనకు జన్మనివ్వటమే ఎక్కువ. జ్ఞానం ఉంది, సంపాదించుకోవాలి. కన్న తండ్రి ఇచ్చే ఆస్తి మీద ఆధారపడ్డామంటే అంత చేతగాని వాళ్ళమా మనం? కాదు కదా. కాబట్టి దోషాల నివృత్తి అనేది మనకి ఉంది. తద్దినాలు పెట్టడం, దాన ధర్మాలు చేయటం, సత్ప్రవర్తనతో ఉండటం, ప్రాయశ్చిత్తం కోరుకోవటం, ఇవన్నీ ఆచరిస్తే ఆ కుటుంబం తప్పకుండా అభివృద్ధిలోకి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు అనుసరిస్తారని అనుకుంటూ స్వస్తి.